1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో చాలా వార్తలు మీరు వినే ఉంటారు. అప్పట్లో మహిళల పైన బాగా అఘాయిత్యాలు జరిగేవి, గృహహింస అని, అదని ఇదని, ఆడపిల్లల్ని చంపేస్తున్నారని చెప్పి ఎన్నో సంఘటనలు, ఎన్నో కేసులు చూసే ఉంటారు. ఎన్నో పేపర్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే అంత రివర్స్ అవుతుంది. ఇప్పుడు అంతా ఆడవాళ్ళు ఎట్లా తయారవుతున్నారంటే, అందరి గురించి కాదు, కొంతమంది గురించి మాట్లాడుకుంటే, అంటే ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేరుస్తున్నారు అనుకోవచ్చు. కొంతమంది చంపేస్తున్నారు, కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని అనాథలు చేసేస్తున్నారు. అంటే నిజంగా క్షణిక సుఖం కోసం ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇక్కడ పిల్లల్ని ఆగం చేస్తున్నారు, హస్బెండ్ని ఆగం చేస్తున్నారు. ఇంకా చాలా వార్తలు కూడా మనం చూసే ఉంటాం. కష్టపడి చదివించి ఉద్యోగం వచ్చాక ప్రియుడితో వెళ్ళిపోయిన ఒక లేడీ, భర్తని చంపేసి హార్ట్ అటాక్ గా సృష్టించిన ఒక ఆవిడ, ఇంకా ఇలా చాలానే ఉన్నాయి సార్. లేడీస్ ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఆడవాళ్ళు ఇలా ఎందుకు తయారవుతున్నారు అని అంటే, నాకు తెలిసిన కేసులు చాలా ఉన్నాయి. భార్య భర్తలు కొంత 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయి వస్తే ఊరికే నా భార్య కదా, ఆమెను బాగా చదివిద్దామని చదివిస్తే, నాకు తెలిసిన కేసులో ఆ అమ్మాయి MBBS చేసింది, ఆ తర్వాత PG చేసింది. ఈ అమ్మాయి పిల్లలు పుడితే ఈ అమ్మాయికి ఎక్కడ చదువుకు ఆటంకమవుతుందో అని ఒకే ఒక పిల్లోడితో ఆపేసి, ఆ పిల్లోడిని తన సంరక్షణలో పెట్టుకొని ఈ అమ్మాయిని హాస్టల్లో పెట్టి, ఇంటర్మీడియట్ అప్పుడే పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుడితే వాళ్ళ అమ్మని ఇంట్లోకి తీసుకొచ్చేసి ఆ అబ్బాయిని పెంచుకొని ఈ భార్యని హాస్టల్లో పెట్టి దూరంగా MBBS సీట్ వచ్చింది. ఆ తర్వాత PG వచ్చింది. PG సీట్లో ఉండగా భర్తకు ఈమె దూరం అయ్యి వేరే ఒక ప్రియుడు మోజులో పడి భర్త పైన 498 కేసులు పెట్టింది. అసలు బంధువే, ఆ అమ్మాయి ఎవరో కాదు, బంధువే, దగ్గర బంధువే. ఈయన కట్టం తీసుకోకుండా పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు అన్ని విధాల సహకరిస్తుందని పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి ఏం చేసింది, PG చేసిన తర్వాత PGలో ఎవరో బాయ్ ఫ్రెండ్ని చూసేసుకున్నది. ఇతని పైన 498 కేసు పెట్టింది, గృహహింస కేసు పెట్టింది ఇక్కడ హైదరాబాద్లోనే. అది భరించలేక అతను ఎందుకు వచ్చిన గోల్రా బాబు అని ఊరు చిత్తూరు నుంచి ఇక్కడికి రాకుండా మానేశాడు. అతని ఇంటికి వస్తే నన్ను ఇంటికి వచ్చి ఇక హింసిస్తున్నాడని చెప్పి 100కి ఫోన్ చేసి గొడవ పెట్టింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి భర్తను ఇచ్చేసింది. ఒకానొక సందర్భంలో భర్తను బాయ్ ఫ్రెండ్ మనుషుల చేత కొట్టించను కూడా. ఇట్లా చాలా మంది ఉన్నారు. చాలా మంది క్షణికమైన తీసుకొని, చాలా మంది అమ్మాయిలు కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉండో, లేకపోతే భర్త చిన్న హోదాలో ఉండో, ప్రియుడు కొంచెం పెద్ద హోదాలో ఉండి కొంచెం చిన్న వయసు కూడా అయి ఉంటే వాళ్ళ మోజులో పడి పిల్లల్ని చంపినోళ్ళు ఉన్నారు. ఆ పిల్లల్ని భర్త దగ్గర వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉండే నగలు నట్రా డబ్బులు తీసుకొని ప్రియుడు వెంట పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది అనేక రకాలుగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. ఎందుకో ఏమో, భర్తను ప్రియుడితో కలుస్తున్నారని చెప్పి భర్త ఆమెను తిడుతున్నాడనే, దెబ్బలే కొడుతున్నాడనే ఉద్దేశంతో ప్రియునితో ఇంకో మనిషితో సుపారీ ఇచ్చి 10 లక్షలు 5 లక్షలు ఇచ్చి భర్త పండుకొని టైంలో పండుకోకముందే ఏదైనా డ్రింక్ దాపి పడుకొని ఉంటే గొంతు పిసికి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఊపిరాడకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని దగ్గర అయితే భర్త ఫలానా వీధిలో ఫలానా దారి నుంచి పోతాడు, ఆఫీస్కి వస్తాడంటే వెనకాల నుంచి లారీలతో పెట్టి కొట్టించి చంపిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎందుకో విచిత్రంగా తయారైంది. ప్రియుడు మోజులో పడి క్షణికానందం కోసం మరి ఈడేం చేస్తారు, ఆ ప్రియుడు జైలుకి పోతాడు, ఈమె జైలుకి పోతుంది. చాలా మంది ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన వాళ్ళు చివరికి ఆ ప్రియుడు, సుపారీ తీసుకున్నాడు, ఈమె ముగ్గురు జైల్లో ఉన్నారు. బట్ వీళ్ళకు బెయిల్ నుంచి వచ్చిన తర్వాత సమాజం మొత్తం ఏలెత్తి చూపుతుంది. తర్వాత వీడు అవతల ప్రియుడు వచ్చి పెళ్ళైనోడు ఉంటే వాడు భార్య పిల్లలకు దూరం అవుతాడు. ఇక్కడ చూస్తే రెండింటికి జండి రేవన్ అన్నట్టు, ఇక్కడ చూస్తే భర్త దూరం అయిపోతాడు, భర్త చచ్చిపోయి ఉంటాడు. ఆ విధంగా అదే ఇది కాకపోతే ఇంకా ఒక సందర్భంలో వాడిపైన 498 వేస్తారు. ఈ 490 దరిద్రం ఏమిటంటే, అన్నిటికంటే మిస్యూజింగ్ సెక్షన్ ఏమంటే 498. ఇది సుప్రీంకోర్టు వారు కూడా గ్రహించారు, అయినా ఏం చేయడం లేదు. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు, అమ్మ నాయన తాత అవ్వ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పైన 498 కేసులు వేస్తారు. అందుకనే ఇప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చారు, 498లో ఒక భర్తను తప్ప మిగతా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయదు, స్టేషన్ బెయిల్ ఇమ్మని.
ఇచ్చే అతనికి కూడా ఇమ్మని. లేకపోతే ఏమైపోయింది, మిస్యూజ్ చేస్తున్నారు. మనస్పర్ధలు వచ్చినా, లేదు భార్య అడిగింది తాను చేయకపోయినా, ప్రియుడు మోజులో పడిపోయి కొట్లాటలు ఏమన్నా జరుగుతున్నా, ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ప్రవర్తిస్తూ ఆమె చెప్పిన మాట వినకపోతే 498. లేదు ప్రియుడి దగ్గరికి పోతుంది, అది ఎవరన్నా గమనించి తప్పని తిడితే 498 గృహహింస చట్టం, బీయింగ్ మిస్యూజ్డ్. చాలా రకాలుగా చేస్తున్నారు. అది ఎందుకో ఏమో తెలియదు కానీ వాళ్ళ కన్న పిల్లల్ని కూడా కడతీరుస్తున్నారు చాలామంది. కడతీర్చి ఆ ప్రియుడి మోజులో పడి వాళ్ళ జీవితాలను పోనీ వాళ్ళు ఏమైనా బాగుపడతారంటే ఏం బాగుపడరు, భర్త దొరికిపోతారు. ఏదైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా కూడా ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినా చివరికి దొరుకుతారు. చట్టం చేతులు చాలా పెద్దవి, దొరుకుతారు, వాళ్ళు అరెస్ట్ కాబడతారు, జైల్లోకి పోతారు, తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి చెడ్డ ఆలోచనలు ఉంటే దయచేసి మానుకోండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మొన్నటికి మొన్న ఒక అడ్వకేట్ కేసులో ఒక పెద్ద కోటీశ్వరుడు, పెద్ద వందల కోట్లున్న మనిషి సుపారీ గ్యాంగ్తో జరిగినారు. ఆ సుపారీ గ్యాంగ్ ద్వారా నాకేం సంబంధం లేదు, వాళ్ళతో మాట్లాడలేదు, చేయలేదు, నాకేమి కాదని ధీమాగా ఉంటే అతన్ని పోలీసులు లొకేట్ చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించినారు. 85 ఏళ్ళ వయసులో అతను జైల్లోకి పోయినాడు. అవసరమా? వందల కోట్ల ఆస్తి ఉండి కూడా ఏమన్నా నన్ను ఏమి ఎవరు పీకలేరు, పోలీసులు గుర్తించలేదు అనుకుంటే తప్పది. డెఫినెట్గా ఈ టెక్నాలజీ ఉన్న కేసుల్లో టెక్నాలజీని వాడుకుంటారు పోలీసులు. డెఫినెట్గా ఎటువంటి వారినైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు, వాళ్ళని జైలు పంపిస్తారు. అంటే దీనికి ప్రధాన కారణాలు ఇవి అని అంటే ఏమైనా ఉన్నాయా సార్? ఏమీ లేదు, క్షణికావేశము. అదే కాకుండా ఆలోచన శక్తి కోల్పోయి ఏదో అప్పటికప్పుడు క్షణిక ఆనందం కోసం ఏదో నా ప్రియుడితో చెప్తాడు, మాయమాటలు చెప్తాడు, ఎవడైనా చెప్తాడు. నీకెందుకు, నీకు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, కాయల్లో పెట్టి చూసుకుంటాను, ఆ డబ్బులు ఇస్తాను, ఈ డబ్బులు ఇస్తాను, ఏదో చెప్తాడు. వాళ్ళు చెప్పిందంతా నమ్మి ప్రియుడు మోజులో పడి ఇటువంటి పనులకు పూనుకుంటున్నారు. తర్వాత తమ జీవితాలని మొత్తం నాశనం చేసుకొని రోడ్డున పడి బ్రతుకు పాడు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ.